మిర్చి సినిమా విడుదలైన 3 వారాల తర్వాత ఓ వర్షం ఫైట్ యాడ్ చేయించి కొరటాల వదిలాడు. ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి తీసిన ఆ ఫైట్ బాగానే జనాల్ని ఆకర్షించింది. ఆ తర్వాత కొరటాల రెండో సినిమా శ్రీమంతుడికి కూడా 2 వారాల తర్వాత కొత్త సీన్లు కలిశాయి. రిలీజ్ తర్వాత సన్నివేశాలు కలపడాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నాడో ఏంటో ముందే కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసి పెట్టుకున్నాడు కొరటాల శివ. సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి విడుదల తర్వాత 2 వారాల్లో ఆ సన్నివేశాలు కలుపుతామని ముందే చెప్పిన కొరటాల అన్నట్లే చేశాడు. 2వ వారం నుంచి జనతా గ్యారేజ్ కు కొత్త సన్నివేశాలు కలుస్తున్నాయి. ఆ సన్నివేశాలు ఏంటో ఏమో కానీ బుధవారం నుంచి వాటిని థియేటర్లో చూసుకోవచ్చు. సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండా నేరుగా పాటతో పరిచయం అవుతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో మాత్రం ఎన్టీఆర్ ఇంట్రో సీన్స్ ఉన్న వెర్షన్ ప్రదర్శితమైంది. దీంతో పాటు ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాల్ని కొత్తగా కలుపుతున్నారని భావిస్తున్నారు. స్టార్టింగ్ లో వచ్చిన డివైడ్ టాక్ వచ్చిన తొలి వారాంతంలో అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది జనతా గ్యారేజ్. సోమవారం తర్వాత కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. వీకెండ్ లో మళ్లీ కలెక్షన్స్ పుంజుకుంటాయని భావిస్తున్నారు. మరి కొత్త సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తాయో, సినిమాకు ఎంత ప్లస్ అవుతాయో చూద్దాం. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా